ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. సంబంధులే వెలకట్టారుగా, బానిసనుగా చేసి అమ్మారుగా, యోసేపును చూసావుగా. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దీన స్థితిలో
దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు ఓడిపోనెవ్వడు యేసయ్య ఓడిపోనెవ్వడు ఓడిపోనెవ్వడు యేసయ్య ఓడిపోనెవ్వడు ఓటమి తప్పని రోజైనను ఓడిపోనెవ్వడు చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనెవ్వడు ఓటమి తప్పని రోజైనను ఓడిపోనెవ్వడు చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనెవ్వడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హోషేయ 13వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ 13వ అధ్యాయం 13వ వచనాన్ని ఎవరైనా తీసి ఉంటే చదువుదాం. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా ప్రసూతి యొక్క వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును అతనికి వేదన పుట్టును పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువై ఉన్నట్టుగా పిల్ల పుట్టేటువంటి సమయములో బయటికి రానటువంటి శిశువు వలె శిశువై ఉన్నట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. హోషేయ 13వ అధ్యాయం 13వ వచన భాగములో మనము చూడగలిగితే ప్రసూతి యొక్క వేదన అతనికి కలుగునుగాక. పిల్ల పుట్టే సమయములో బయటికి రానటువంటి శిశువు వలె బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు అని ఈ స్థలములో మనకు కనిపిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క వాక్యము కూడా తరాలలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక సరి అయినటువంటి హెచ్చరిక దేవుడు తన వాక్యము ద్వారా ఇచ్చేటువంటి హెచ్చరిక ఏదైతే ఉంటున్నదో దానికి న్యాయం చేస్తూ జీవించడం క్రీస్తుని కలిగిన క్రైస్తవుని యొక్క ధర్మం. అది వాక్యరీత్యా దేవుడు మనల్ని హెచ్చరిక చేసేటప్పుడు వాక్యానికి ఎప్పుడైతే మనము న్యాయం అనేది చెయ్యలేకపోతామో దానిని బట్టి మనం ఆత్మీయంగా ఎంత నష్టపోగలుగుతామో అది మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. ఈ సమయమందు కొద్దిపాటిగా కూర్చున్నటువంటి మనం మనస్సు పెట్టి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ మాటలు మీ హృదయంలో దాచుకొని రాని వారికి మీరు తెలియపరచడం, మీరు బలపడుతూ వారిని బలపరచటానికి, మీతో పాటు దైవ సన్నిధికి తీసుకుని రావటానికి దైవవాక్యం ఎంతగానో మీకు సహాయపడగలుగుతుంది. అసలుకి ఈ వాక్యములో ఉన్న విషయం ప్రసూతి యొక్క వేదన కలుగును. పిల్ల పుట్టే సమయములో బయటికి రానటువంటి శిశువు వలె బుద్ధి లేనివాడై అతడు వృద్ధికి రాడు. ఈ వాక్యములో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని మనం ఆలోచించుకోగలిగినట్లయితే
ప్రసూతి వేదన. ఒక తల్లి గర్భాన్ని ధరించిన తర్వాత ప్రసవించే సమయము ఆసన్నమైనప్పుడు ఆ తల్లి ఎంత వేదన పడుతుందో ఆ తల్లికి తెలుసు. ఎంత కన్నీరు పెట్టగలుగుతుందో ఆ తల్లికి తెలుసు. ఎంత నొప్పి పడుతుందో ఆ తల్లికి తెలుసు. అంత వేదన ఆ తల్లి పడగలుగుతుంది. ఇదే వేదన క్రైస్తవ సమాజములో అనేక మంది జీవితాలలో కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వేదన పడుతారు, నొప్పి పడుతారు, కన్నీరు కారుస్తారు. దైవ సన్నిధిలో కూడా కేక వేసి ప్రార్థన చేయగలుగుతారు. అయితే ఈ అనుభవం మంచిగానే ఉంది, కానీ వీరి జీవితాలు ఎలా ఉండగలుగుతాయి అంటే, పిల్ల పుట్టే సమయములో బయటికి రాని శిశువు వలె బుద్ధి లేని వారై వృద్ధికి రానివారు అని ఒక హెచ్చరిక ఇందులో మనకు కనిపిస్తూ ఉంటున్నది. దీని యొక్క అర్థాన్ని గురించి మనం ఆలోచిస్తే, క్రైస్తవ సమాజంలో ఏ వ్యక్తి ఏ తప్పు చేసినప్పటికీ కూడా ఆలయానికి వెళ్ళినా, ఇటువంటి సభలకు వచ్చిన దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ఉన్న సందర్భములో ఆ వాక్యం వారిలో ఉన్నటువంటి బలహీనతలు, వారిలో ఉన్నటువంటి పాపం, వారిలో ఉన్న లోపం వాక్యరీతిగా ఎప్పుడైతే వారికి తెలిసి వస్తుందో అప్పుడు వారు నేను పాపిని అని గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన వెంటనే అక్కడే మోకాళ్ళు వేసి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, ప్రసూతి వేదన వంటి ప్రార్థన ఉండగలుగుతుంది. దేవా, ఈరోజు మీ వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడగలిగారు. ఆ వాక్యం నా పూర్వకాలము నుంచి నేటి వరకు నేను జరిగించుచున్న పాపాన్ని బట్టబయలు చేయగలిగారు అని ఆ పాపాన్ని బట్టి ఆ వ్యక్తి వేదనతో ప్రార్థిస్తాడు, కన్నీటితో ప్రార్థించగలుగుతాడు. నొప్పి కలిగిన రీతిగా దైవ సన్నిధిలో కనిపించగలుగుతాడు. ఇటువంటి వారికి ప్రసూతి వేదన కనిపిస్తుంది. వారిని మనము చూచేటప్పుడు వాక్యరీతిగా హెచ్చరిక పొందినటువంటి ఇతడు లేకపోతే ఈమె వారి పాపాలు బయటపడిన తర్వాత ఎంత వేదనతో ప్రార్థిస్తున్నారు, దైవ సన్నిధిలో క్షమాపణ కోరుతుంటున్నారు, ఎంత కన్నీరు కారుస్తూ ఉంటున్నారు. చెవితో వినినప్పుడైనా, కంటితో చూచినప్పుడైనా ఆ వ్యక్తిగత జీవితంలో నిజంగా పరివర్తన వస్తుంది అని చూచేటువంటి మన వంటి వ్యక్తులకు తెలిసి వస్తుంది. అయితే వీరి యొక్క జీవితం ప్రసూతి వేదనతోనే సరిపెట్టుకుంటారు. కానీ పిల్ల పుట్టే సమయంలో బయటికి రానటువంటి శిశువు వలె బుద్ధి లేని వారే వృద్ధికి రాని వారు వలె ఉంటున్నారు. అంటే దాని అర్థం, ఏ పాపము చేత వీరు బంధించబడి ఉంటున్నారో ఆ పాపంలో నుంచి బయట పడేటువంటి పరిస్థితి వీరికి ఉండదు. పాపాన్ని ఒప్పుకుంటారు, చెప్పుకుంటారు, క్షమాపణ కోరుతారు, కన్నీరు కారుస్తారు, అన్ని బాగానే ఉంటాయి. అయితే ఆ పాపములో నుంచి బయట రానటువంటి వ్యక్తులుగా ఆ పాపములోనే బంధించబడి ఉంటారు. వీరు ఎవరు అంటే, పిల్ల పుట్టే సమయములో బయటికి రానటువంటి శిశువు లాంటి జీవితమును కలిగిన వ్యక్తులు. ఈరోజు మనం ఆలోచిద్దాం. దైవ సన్నిధిలో కూర్చున్న మనం దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరిక పొందేటప్పుడు దైవ వాక్యం మనలో ఉన్న బలహీనతలను మనకు తెలియపరిచినప్పుడు మనము కూడా ప్రసూతి వేదన వలె వేదన పడుతూ ఉన్నామా, కన్నీరు పెడుతున్నామా, ప్రార్థిస్తున్నామా, పశ్చాత్తాపడుచున్నామా, క్షమాపణ కోరుచుంటున్నామా? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే దానిలో నుండి బయటపడి మారు మనసు పొందిన వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఇది మనం ఆలోచించవలసిన విషయం. తరాలు గడిచే కొలది క్రైస్తవ సమాజములో ప్రసూతి వేదన మాత్రమే కనిపిస్తున్నది. కానీ ఏ పాప విషయములైతే వారు మొరపెడుతున్నారో దానిలో నుండి బయటికి రానటువంటి
శిశువులాగా ఆ బంధకాల్లోనే ఉండిపోయారు. వీరు ఎవరు అంటే బుద్ధి లేని వ్యక్తులు, వీరెక్కడ కానీ వృద్ధికి రారు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రాత్రికాల సమయమందు దైవ సన్నిధిలో కొద్దిపాటిగా ఉన్న మనం మన పూర్వ దినాల నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రసూతి యొక్క వేదన వలె మనము ఎప్పుడైనా వేదన పడ్డామా? మన బలహీనతల విషయములో పడిన తర్వాత దాంట్లో నుంచి మనము బయటపడగలిగామా? అప్పుడు నువ్వు బుద్ధి కలిగిన దానివి, బుద్ధి కలిగిన వాడవు. అప్పుడే నీ భవిష్యత్తు వృద్ధిలోనికి రావడం అనేది జరగగలుగుతుంది. క్రైస్తవ సమాజంలో ప్రసూతి వేదన ఉంది, కానీ పిల్ల పుట్టే సమయములో బయటికి రాని శిశువులాగా ఎంతోమంది కనిపిస్తున్నారు. మీకొక విషయం, పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే అక్కడ ఏశావు మనకు కనిపిస్తున్నాడు. ఏశావును గురించి మనందరికీ తెలిసిన విషయమే. బైబిల్ గ్రంథంలో ఇతడు జ్యేష్ఠుడు అని మనకు చెప్పబడుచు ఉన్నది. తన జ్యేష్ఠత్వపు యొక్క హక్కును ఒకే ఒక పూట కూటి కొరకు అమ్మేశాడు. ఎప్పుడైతే తన అమ్మ గలగాడో అతని గురించి బైబిల్ ఏం చెప్పాది తెలుసా? అతడు భ్రష్టుడు, రెండవదిగా వ్యభిచారి. ఈ విధంగా అతని గురించి బైబిల్ చెబుతూ ఉంది. అయితే ఇతడు కన్నీళ్లు పెట్టి ఆశీర్వాదం కోసం ఎదురు చూడగలిగాడు, కానీ అతడు మారు మనస్సు అనేది పొందలేదు అని ఈ స్థలములో మనకు కనిపిస్తూ ఉన్నది. ఏశావు యొక్క జీవితాన్ని చూడగలిగితే జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన వ్యక్తి. బైబిల్ గ్రంథములో జ్యేష్ఠత్వము అనేది మనం ఆలోచించగలిగినట్లయితే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 17వ వచన భాగములో చూస్తే, పాత నిబంధన కాలములో ఎవరైతే జ్యేష్ఠులుగా పుట్టడము జరగగలుగుతుందో వారు దేవునికి ప్రతిష్ఠితమైన వారు అని బైబిల్ చెబుతూ ఉంది. జ్యేష్ఠుడు దేవునికి ప్రతిష్ఠితమైన వాడు అంటే వాడు దేవుని కోసమే వాడు బ్రతకాలి, దేవునిలోనే వాడు జీవించాలి. ఇది దేవుడు పెట్టినటువంటి క్రమం. రెండవదిగా, ఏ కుటుంబంలో జ్యేష్ఠుడు పుట్టగలుగుతాడో ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆస్తి ఏదైనా ఉండని ఆ కుటుంబంలో జ్యేష్ఠునికి 2 భాగము ఇవ్వాలి అని ద్వితోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచన భాగములో స్పష్టంగా మనకు తెలియపరచబడగలుగుతుంది. అయితే ఇక్కడ ఏశావు జ్యేష్ఠుడై ఉన్నప్పటికీ కూడా అతని జీవితం ఎక్కడ కానీ దేవునికి ప్రతిష్ఠించుకొనక, దేవుని బిడ్డగా జీవించక తన యొక్క జీవితం పూర్తిగా దేవునికి దూరమైపోయాది. అంతేకాదు, జ్యేష్ఠుడైనటువంటి ఏశావుకు 2 ఆశీర్వాదం అంటే 2 యొక్క భాగం దేవుని ద్వారా నియమించబడగలిగాది. కాబట్టే ఇటువంటి జ్యేష్ఠత్వాన్ని ఆ రోజున కేవలం ఒకే ఒక పూట కూటి కోసం దాన్ని అమ్మివేయగలిగాడు. అందుకే అతడు భ్రష్టుడు, అందుకే అతడు వ్యభిచారి అని అతని గురించి చెప్పబడగలిగాది. అయితే ఏశావు జీవితాన్ని చూస్తే ఆశీర్వాదాన్ని పొందాలని కన్నీరు కార్చగలిగాడే, కానీ అతడు మారు మనస్సు మాత్రము పొందలేదు. బైబిల్ చెబుతూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కన్నీరు కార్చగలిగాడు, ఆశీర్వాదము కావాలి అని కన్నీరు కార్చగలిగాడే, కానీ ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాడే, కానీ అతడు మాత్రం మారు మనస్సు పొందలేదు. ఇతడు ఎవరు అంటే ఇతనికి ప్రసూతి వేదన ఉంది, కన్నీరు పెట్టాడు, బాధపడ్డాడు, వేదన పడగలిగాడు. అయినా ఇతని జీవితం ఎలా ఉండగలిగాది అంటే పిల్ల పుట్టే సమయములో బయటికి రానటువంటి శిశువు వలె బుద్ధి లేనివాడై వృద్ధికి రాలేని పరిస్థితి ఏశావు యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటున్నది. ఈ రోజున ప్రతి మనిషి కూడా వాక్యరీతిగా తన తప్పు తెలుసుకున్న తర్వాత
దాని విషయమై ఎన్నిసార్లు పశ్చాత్తాపడలేదు, ఎన్నిసార్లు కన్నీరు పెట్టలేదు, ఎన్నిసార్లు క్షమించమని కోరలేదు. వీరందరూ కూడా ప్రసూతి వేదన కలిగిన వారే. అయితే వీరి జీవితంలో ఏ పాపాన్ని బట్టి అయితే దేవుని సన్నిధిలో కన్నీరు కాచి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుతున్నారు, ఆ పాప విషయంలో బయట పడలేక, మారు మనసు పొందలేక అనేక మంది వ్యక్తులు ఉంటున్నారు. కాబట్టే వారు బుద్ధి లేనటువంటి వ్యక్తులై ఈ రోజున వృద్ధికరాలేని పరిస్థితుల్లో సంఘ వ్యవస్థలో, కుటుంబాల్లో ఎంతమంది లేరు, ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ జీవితంలో ఇంకా నీవు బయటికి రాని శిశువులాగానే ఉంటున్నావా? లేక ఏదో ఉత్తుత్తగా ప్రసూతి వేదన మాత్రమే నీలో ఉంటున్నదా? అంటే వారు బుద్ధి లేనివారు, వారి భవిష్యత్తు ఎప్పుడు కానీ వృద్ధికి రాదు. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏశావు కన్నీరు కార్చాడు ఆశీర్వాదం కోసం. అది కావాలని వెదికాడు, వేదన పడ్డాడు. అయినా తాను మాత్రం ఏమి పొందలేదు అంటే మార్పు తాను చెందలేదని బైబిల్ చెబుతూ ఉంది. ఈ రోజున దేవుని కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రసూతి వేదన దేనిని బట్టి నీ కలుగుతూ ఉన్నదో దానిలో నుండి నీవు బయటపడాలి అని, అప్పుడే నీవు బుద్ధి కలిగిన వాడివని, బుద్ధి కలిగిన దానివని, ఇక నీ భవిష్యత్తు ఎంతో వృద్ధిలోనికి రాగలుగుతుంది అని దేవుడు తన వాక్యరీతిగా హెచ్చరిక చేసేటప్పుడు ఈ రాత్రికాల సమయములో దేవా, మీరు వినిపించిన వాక్యము యొక్క మీ చిత్తము చొప్పున జీవించే కృప నాకు దయచేయని దేవుని యొక్క ప్రమేయము నీవు తీసుకున్న వాడివిగా, తీసుకున్న దానివిగా నీ ఉండగలిగితే నీ భవిష్యత్తు సంవత్సరములు గడిచే కొలది అంచెలంచెలుగా వృద్ధిలోనికి రావడం అనేది జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో మీకు తెలిసిన మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాలలో చూడగలిగితే అక్కడ మనకు యూదా ఇస్కరియోతు కనిపిస్తూ ఉంటున్నాడు. అయితే ఇతని యొక్క జీవితంలో 3 విషయాలు మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారికి మరణదండన విధించబడగలిగాదన్న విషయం యూదాకు తెలిసిన వెంటనే తప్పు చేసేశానని పశ్చాత్తాపపడ్డాడు. రెండవది, నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగించానని బాధపడ్డాడు. మూడవది, నేను పాపము చేసి తిని అని తాను ఒప్పుకోగలిగాడు. అది మత్తయి 27:3-5లో మనకు చెప్పబడుచున్నది. ఇక్కడ మనము చూడగలిగితే యూదా యొక్క జీవితం పశ్చాత్తాపం అంటే ప్రసూతి వేదన ఉంది. నిరపరాధి రక్తాన్ని అప్పగించగలిగితేని బాధ, ప్రసూతి వేదన తనకి ఉన్నది, బాధ తనకు ఉన్నది. మూడవదిగా చూస్తే నేను పాపము చేసి తిని, అక్కడ తను ఒప్పుకోగలిగాడు, కన్నీరు పెట్టాడు, ప్రసూతి వేదన ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ పిల్ల పుట్టే సమయములో బయటికి రానటువంటి వ్యక్తిలాగా యూదాయుడు కనిపిస్తున్నాడు. అంటే అక్కడ యూదా మార్పు చెందలేదు. తాను ఒక మార్పు చెందని కారణాన్ని బట్టి అతనిలో జరిగిన మరో కార్యం ఏమిటి అంటే తాను వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఒకవేళ పశ్చాత్తాపపడిన ఆ వ్యక్తి, ఒకవేళ ఆ వ్యక్తి యొక్క జీవితంలో నిరపరాధి రక్తాన్ని అప్పగించగలిగితే, ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలోని నేను పాపము చేసి తిని, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యూదాలో జరిగినప్పుడు అతడే ఒకవేళ మారు మనసు పొంది ఉంటే అతని జీవితం మరో రీతిగా ఉండు. ఎందుకు అంటే నిజంగా తాను ప్రసూతి వేదన తనకు ఉంది, కానీ పిల్ల పుట్టే సమయములో బయటికి రాని శిశువులే ఉండిపోయాడు. కాబట్టి బుద్ధి లేని వాడై చివరికి వృద్ధి రాలేకుండా ఉరిపెట్టుకుని తాను చచ్చిపోగలిగాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఒకవేళ యూదా చేసిన పాపం దేవుని దగ్గర ఒప్పుకొని ఉండి ఉంటే దేవుడు క్షమించి ఉంటాడా, క్షమించి ఉండడా?
తప్పనిసరిగా క్షమించి ఉంటాడు. ఎందుకు అంటే సిలువలో క్రీస్తు ప్రభువు మాట్లాడిన 7 మాటలలో మొదటి మాట ఏది? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరి ఎరుగరయ్యా, వీరి క్షమించే. తిట్టేవాడు, కొట్టేవాడు, రక్తాన్ని ఒలికించినవాడు, ప్రాణాన్ని తీసేవాడు, ముఖం మీద ఉమ్మినవాడు, వెంట్రుకలు పెరికినవాడు, పిడిగుద్దులు గుద్దినవాడు, ఈటితో పొడిచినవాడు, ముండ్ల కిరీటాన్ని పెట్టినవాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కొక్కడు ఏ రీతిగా బాధించాలని ఆయన మీదికి వచ్చారో వారందరినీ కూడా దేవుడు సిలువలో క్షమించు అనే ఒక చక్కని మాట దేవుడు పలుకగలిగాడు. ఆ సందర్భములో యూదా కూడా ఉంటూ ఉన్నాడు. నిజంగా అతని జీవితంలో పిల్ల పుట్టే సమయములో బయటికి వచ్చిన వ్యక్తిలాగా ఉంటే అతడు బుద్ధి కలిగిన వాడు, అతడు వృద్ధికి వచ్చేటువంటి వాడు. అయితే అతనిలో అది జరగలేదు. అందుకే యూదా వెళ్ళి అక్కడ తాను ఉరిపెట్టుకుని చచ్చినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నా. ఈరోజు క్రైస్తవ సమాజములో ప్రతి ఒక్కరికి ప్రసూతి వేదన ఉంది. కానీ అయితే వారి యొక్క బలహీనతల్లో నుంచి బయట పడలేక ఎంతోమంది జీవితాలు ముందుకు వెళుతున్నాయి. ఆ యొక్క జీవితాలు ఏదో ఒక రోజున భయంకరమైన ప్రమాదములోనికి వారిని తీసుకుని వెళ్ళగలుగుతుంది. ఇక్కడ యూదా పశ్చాత్తాపపడ్డాడు, నిరపరాధి రక్తాన్ని అప్పగించగలిగితేనని ఏడవగలిగాడు. అయ్యో నేను పాపం చేశానని చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. అయినా కూడా మారు మనసు పొందలేదు. అతడు బయట పడలేదు ఆ బలహీనతల్లో నుంచి. అందును బట్టి ఉరిపెట్టుకోగలిగాడు. దేవుని బిడ్డలైన మన జీవితంలో ఏ పాపాన్ని అయితే వాక్యరీతిగా మనకు తెలిసి వచ్చిందో దాన్ని ఒప్పుకుంటున్నాం, దేవుని దగ్గర పెట్టి కన్నీటితో చెబుతూ ఉంటున్నాం. అయితే దానిలో నుంచి నువ్వు బయట రాగలిగినట్టయితే నీ భవిష్యత్తు వృద్ధిలోనికి రాగలుగుతుంది. ఒప్పుకునేటువంటి దాంట్లో నుంచి బయట రాకుండా అదే బలహీనతలో ఉండగలిగినట్లయితే భవిష్యత్తులో ప్రమాదము పొంచి ఉంది అనే మాట మనం మరిచిపోకూడదు. ఇది మనం గమనించాలి. మన యొక్క జీవితంలో అనునిత్యం మన లోపాలను ఎత్తి చూపించేది మన మనసాక్షి. మన మనసాక్షి మన లోపాలను ఎత్తి చూపించేటప్పుడు దాని విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ జరిపే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని దగ్గర మనకు న్యాయం అనేది జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, మనము క్షమాపణ అడిగితే క్షమించటానికి దేవుడు మంచి మనసు కలిగిన వాడై ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర మనము క్షమాపణ అడిగి ఆయన క్షమించిన తర్వాత క్షమింపబడిన పొరపాట్లు చేయకుండా మన మంచిగా జీవించిన వ్యక్తులమైతే అలాంటి వారి జీవితం పిల్ల పుట్టే సమయములో బయటికి వచ్చిన వ్యక్తుల్లాగా ఒక నూతనమైన జీవితాన్ని వారు ప్రారంభించగలుగుతారు. బైబిల్ ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనస్సు ఎటువంటిది తెలుసా? చదువుకుందాం. అదే యోబు 16:18 చదువుకుందాం. ఎవరైనా ఒకరు యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు 16:18 భూమి నా రక్తమును కప్పివేయుము, నా రక్తాన్ని కప్పివేయుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. చూడండి, నా రక్తమునకు విరామము కలుగకుండునుగాక అని బైబిల్ మనకు చెబుతుంది. ఈ యోబు 16:18లో చూడగలిగితే భూమి రక్తాన్ని కప్పివేయకుము. రెండవదిగా చూడగలిగితే ఏమంటున్నాడు అక్కడ? విరామము కలుగకుండునుగాక. చూడండి, నా మొరకు విరామము కలుగకుండునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన ప్రోక్షించినటువంటి రక్తం భూమి మీద ఎప్పుడైతే పడగలిగాదో భూమికి దేవుడు ఆజ్ఞాపించే విషయం ఏమిటి అంటే, భూమి నా రక్తమును కప్పివేయకము అంటే భూమి మీద ఏదైనా నీరు మనం పోయగలిగితే భూమి మీద ఎలా అది ఒలికిపోతుందో, ఒలికిపోయినటువంటి నీళ్లను మళ్ళీ మనము తీయడం ఎంత అసాధ్యమో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించినటువంటి రక్తము ఎక్కడ కానీ ఒలికిపోలేదు. భూమికి దేవుడు ఆజ్ఞాపించగలిగాడు, భూమి
నీ మీద నేను ప్రోక్షించిన రక్తాన్ని నీవు కప్పివేయవద్దు, నీవు తాగవద్దు, అది ఒలికిపోయేటట్టుగా అవకాశాన్ని ఇవ్వవద్దు అని ఇక్కడ ఒక హెచ్చరిక మనకి ఈ స్థలములో భూమికి హెచ్చరిక ఇచ్చినట్లు మనకు కనిపిస్తున్నది. ఎందుకు అని మనం ఆలోచించగలిగినట్లయితే అది విరామము లేకుండా మొరపెట్టడము అంటే ఆ రక్తానికి ఏమీ లేదు అంటే విరామము లేదు. రక్తానికి విరామము లేదు అంటే ఆ రక్తము మొరపెడుతూనే ఉంటుంది, ఆ రక్తం మొరపెడుతూనే ఉంటున్నది. 2023 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సిలువలో అయితే తన రక్తాన్ని ప్రోక్షించగలిగాడో భూమికి దేవుడు ఆజ్ఞాపించినట్లు ఈ భూమి క్రీస్తు రక్తాన్ని కప్పివేయలేదు, ఆ భూమి ఆ క్రీస్తు రక్తాన్ని మింగలేదు. ఆ యొక్క రక్తాన్ని భూమి బట్టబయలు చేశారు. ఏ భూమి ఏ క్రీస్తు రక్తాన్ని బట్టబయలు చేసిందో ఆ రక్తానికి విరామము లేదు అంటే అది మొరపెడుతూనే ఉన్నది, అది మొరపెడుతూనే ఉన్నది. ఏమని మొరపెట్టాది? బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మనకు ఇద్దరు వ్యక్తుల యొక్క రక్తం మొరపెట్టినట్లుగా బైబిల్లో కనిపిస్తున్నది. అది ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచన భాగములో చూడగలిగితే దేవుడు కయ్యనుతో మాట్లాడుచున్నాడు. కయ్యను, నీ తమ్ముని యొక్క రక్తాన్ని నువ్వు ఒలికించగలిగావు. నేల మీద ఉన్న నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అనగా నీతి మంతుడైన హేబేలు యొక్క రక్తం ఎప్పుడైతే కయ్యూను ద్వారా గాయము రేపబడి ఆ రక్తము భూమి మీద ఉరికించబడగలిగాదో ఆ రక్తము నాకు మొరపెట్టుచు ఉన్నది అని దేవుడనే యెహోవా కయ్యూనుతో ఈ మాట చెప్పినట్లుగా వాక్యములో చూస్తూ ఉంటున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. కయ్యూను యొక్క రక్తము దేవునికి ఏమని మొరపెట్టింది మనం ఆలోచించాలి. యోబులో చూడగలిగితే దేవుడు తాను ప్రోక్షించిన రక్తము భూమి నువ్వు కప్పివేయవద్దు అంటే భూమికి చెబుతున్నాడు, నేను ప్రోక్షించిన రక్తం అలా భూమి మీద ఏమాత్రము కప్పివేయబడకుండా రక్తం బట్టబయలు చెయ్యి అంటే క్రీస్తు యొక్క రక్తం బట్టబయలు అయ్యాది అంటే ఈ రోజు వరకు కూడా అది విరామము లేకుండా మొరపెడుతూనే ఉంటూ ఉన్నది. అనగా క్రీస్తు రక్తం ఇక్కడ మొరపెడుచున్నది, అక్కడ హేబేలు యొక్క రక్తము మొరపెట్టుచూ ఉంటున్నాయి. అంటే హేబేలు యొక్క రక్తానికిని క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తానికిని ఉన్న వ్యత్యాసం ఏమని చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచన భాగములో చూడగలిగితే హేబేలు కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తములోనికి మీరు వచ్చి తిరిగి వ్రాయబడి ఉంటున్నది. బాగా మనం అర్థం చేసుకోవాలి. హేబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తములోనికి మీరు వచ్చి ఉంటున్నారు. హేబేలు నీతిమంతుడే, హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం బైబిల్ చెబుతూ ఉంటున్నది. అదే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. బాగా అర్థం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో హేబేలు కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తములోనికి పలుకు ప్రోక్షణ రక్తములోనికి వచ్చారు. హేబేలు రక్తం ఏమని పలికింది దేవుని దగ్గర తెలుసా? యెహోవా నీతిమంతుడైనటువంటి నా రక్తాన్ని నా అన్నైనటువంటి కయ్యను ఒలికించగలిగాడు, అందుకే నీవు అతనికి ప్రతీకారము చెయ్యి, ప్రతిదండన చెయ్యి, అతన్ని శిక్షించు అని హేబేలు యొక్క రక్తం నేలలో నుండి దేవునికి మొరపెట్టగలిగాది, ప్రతిదండన చేయమని, ప్రతీకారము చేయమని. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టమైంది కాబట్టి శ్రేష్టమైన పలుకు రక్తములోనికి మనం వచ్చాం. ఆయన రక్తం ఏమని మొరపెట్టింది అని చూడగలిగితే విరామము లేకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మొరపెడుతూనే ఉన్నది. ఏమని తెలుసా? ఏమని మొరపెడుతున్నదంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. క్రీస్తు రక్తం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విరామము లేకుండా అది మొరపెడుతూ ఉందంటే భూమి మీద తప్పు చేసే ప్రతి వ్యక్తి విషయమై అది క్షమించు 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 అని వాక్యం ఆ విధంగా మనకు తెలియపరుస్తున్నది. దేవుని బిడ్డలైన మన జీవితంలో
క్రీస్తు యొక్క రక్తం విరామము లేకుండా మనం చేసే ప్రతి పొరపాటును కూడా క్షమించు అనేటువంటిది ఈ రోజు వరకు నడుస్తూనే ఉంటూ ఉన్నది. ఎందుకు అంటే భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు, నా రక్తం భూమి మీద పడింది, భూమి నా రక్తాన్ని కప్పద్దు అంటే నా రక్తం బట్టబయలు చేయి. ఎందుకు అంటే నా రక్తానికి విరామం ఉండకూడదు. అంటే విరామం ఉండకూడదు అంటే అది ఎప్పుడు మొరపెడుతూనే ఉంటుంది. ఏమని? క్షమించు క్షమించు అని. అందుకే మొట్టమొదట యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో చూడగలిగినట్లయితే ఈ రోజు వరకు కూడా క్రీస్తు ప్రభుల వారు భూమి మీద పాపం చేసేటువంటి ప్రతి వ్యక్తి విషయంలో కూడా ఆయన ఉత్తరవాదిగా ఉండి ఈ రోజు వరకు కూడా దేవుడు క్షమాపణ అడుగుచూ ఉన్నట్లుగానే బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. గమనించాలి, దేవుని యొక్క క్షమాపణ కృపాకాలములో ఒక పాపికి దొరుకుచూ ఉన్నది అంటే వాడు ఎంత ధన్యుడో ఎంత ధన్యురాలో మనం అర్థం చేసుకోవాలి. ఈ కృపాకాలమును దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో ఆయన యొక్క క్షమాపణే మనకు ఒకవేళ దొరకకపోతే మన జీవితం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క రాత్రికాల సమయమందు మనము గ్రహించవలసిన విషయము, యూదా పశ్చాత్తాపపడ్డాడు అంటే అతనికి ప్రసూతి వేదన ఉంది. అతని యొక్క మనసాక్షిని బట్టి నిరపరాధి రక్తాన్ని అప్పగించగలిగి తిని, తన మనసాక్షిని బట్టి నేను పాపం చేయగలిగి తిని, అతను కాన ఒకవేళ దేవుడా నన్ను క్షమించయ్యా నేను మార్పు చెందుతాను అని ఒకవేళ తను అని ఉంటే తప్పనిసరిగా భూమి మీద ప్రోక్షించబడిన రక్తం ఏ భూమి అయితే కప్పబడకుండా అది బట్టబయలై విరామము లేకుండా అది క్షమించు అని చెప్పబడుచున్నదో ఆ క్షమాపణ యూదాకు దొరికి ఉండు. అప్పుడు అతడు బుద్ధి కలిగిన వాడయ్యుండు, అప్పుడు అతడు వృద్ధికి వచ్చేవాడుగా ఉండు. అయితే అతడు ఆ పని చెయ్యలేదు. అందుకే ఇతడు ఎవరు అంటే పిల్ల పుట్టే సమయంలో బయటికి రాని శిశువు కాబట్టే వెంటనే వెళ్ళిపోయి ఉరి వేసుకుని చచ్చిపోయాడు. బైబిల్ చెబుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా మన జీవితాల్లో మనకు తెలిసినట్లు మనలో ఏ చిన్న లోపం ఉండినా ఏ బలహీనత ఉండినా దాన్ని అలాగే మనలో ఉంచుకొని దాని దేవుని దగ్గర మనము చెప్పుకుంటూ క్షమాపణ కోరుతూ అదే బలహీనతల్లోనే మన జీవితం ప్రయాణం సాగిపోతే ఒకరోజు అది నేను ప్రమాదములో పడవేస్తుంది అన్న విషయం మరిచిపోవద్దు. అటువంటి పరిస్థితి జీవితంలో నీకు రాకుండా ఉండునట్లు దైవ సన్నిధిలో నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, దేవా ప్రసూతి వేదన నాకుంది, అయితే నా జీవితం పిల్ల పుట్టే సమయంలో బయటికి వచ్చిన వ్యక్తిలాగా, నా బంధకాల్లో నుండి నా బలహీనతల నుంచి నేను బయటికి వచ్చిన వ్యక్తిలాగా బుద్ధి కలిగిన దానిగా బుద్ధి కలిగిన వాడుగా నేను జీవించటానికి నాకు సాయం చేయి ప్రభువా. నీవన్నది దేవుని దగ్గర నువ్వు మొరపెట్టిన వ్యక్తివైతే ఒక గొప్ప అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయగలుగుతాడు. బైబిల్లో నీవు చూడు, లూకాసు వార్త 22వ అధ్యాయం 62లో మనము చూడగలిగితే అక్కడ ప్రసూతి యొక్క వేదన పేతురుకు ఉంది. అది లూకా 22:62లో కానీ అదే లూకాసు వార్త 5వ అధ్యాయం 8లో కానీ చూడగలిగితే అక్కడ పేతురుడు గురించిన ప్రస్తావన చూస్తే ఒక పర్యాయం పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని అక్కడ పేతురు ప్రభువు దగ్గర చెప్పినట్లుగా వాక్యములు 5:8లో చూస్తున్నాం. అయితే ఇదే పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు తాను అబద్ధమాడగలిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మొదటేమో ఇతని జీవితం చూస్తే నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటే పేతురు చెప్పినట్లు తను పాపాత్ముడే. అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు అంటే ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో. అందుకే పరిశుద్ధునికి అపవిత్రమైన వ్యక్తికి కూడా ఒక సంబంధం ఒక సహవాసం అనేది లేదు. నేనంత నీచమైన వ్యక్తిని అని తనను గురించి దేవునికి చెప్పుకోవడం అక్కడ జరుగుతూ ఉంటున్నది. అయినా అలాంటి పేతుర్ని దేవుడు ఎన్నిక చేసుకుని పేతుర్ని ఏం చేశాడు అంటే తన శిష్యునిగా దేవుడు పెట్టుకోగలిగి అతన్ని ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదగనివ్వగలిగాడు. కాలం గడిచిపోతూ ఉంది. అయితే
పేతురు చెప్పిన మాట ఏమిటి అంటే, ప్రభువు చెప్పాడు ఒక్క మాట, నన్ను రాను వారు పట్టుకుంటారని, నన్ను వారు తీసుకుని వెళ్ళగలుగుతారని, అనేకమైన రీతులుగా హింసిస్తారని, ప్రాణం కూడా పోగలుగుతుంది అని. ఇటువంటి మాటలు క్రీస్తు ద్వారా ఎప్పుడైతే గన పేతురు వినగలిగాడో, పేతురు అంటున్నాడు, ప్రభువా నీ కోసం నా ప్రాణమైనా నేను ఇవ్వగలుగుతానని చెప్పగలిగాడు. అయితే ప్రభు వెంటనే అన్నాడు, పేతురు నీవు నన్ను ఎరుగనని 3 సార్లు నువ్వు అబద్ధమాడుతావయ్యా అని. ఆ సందర్భము వచ్చిన తర్వాత పేతురు వెంటనే 3 సార్లు అబద్ధమాడేశారు. అతని ప్రశ్న వేస్తున్నారు, నువ్వు యేసుతో ఉన్న వ్యక్తివి కాదా? ఇటువంటి మాట 3 పర్యాయములు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయితే ఆ మాట చెప్పేసిన తర్వాత కోడి కూసింది. దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు పేతురుకు అక్కడ ఏం కలిగింది అంటే ప్రసూతి వేదన కలిగింది. ప్రసూతి వేదన తను కలుగును. పిల్ల పుట్టే సమయంలో బయటికి రాని శిశువులే. అయితే ఇక్కడ పేతురుకు ప్రసూతి వేదన ఉంది. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చగలిగాడు, ఎంతగానో వేదన పడగలిగాడు. అయితే అతని జీవితం ఎలా ఉంది అంటే పిల్ల పుట్టే సమయంలో బయటికి వచ్చిన వ్యక్తిలాగా ఇతడు కూడా ఆ విధంగా తన బలహీనతల్లో నుంచి బయట వచ్చేశాడు. పేతురు బుద్ధి కలిగిన వాడు, పేతురు వృద్ధికి వచ్చినటువంటి వాడు. అందుకే పేతురు యొక్క జీవితాన్ని చూడగలిగితే ఉన్నటువంటి 12 మంది శిష్యులలో పేతురు దేవుని చేతిలో శక్తివంతంగా వాడబడగలిగాడు. శక్తివంతంగా. ఎందుకంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు, వేదన పడ్డాడు. అతనికి ప్రసూతి వేదన ఉంది. అంతేకాదు, పిల్ల పుట్టే సమయంలో బయటికి వచ్చినట్లుగా ఆ బలహీనత నుంచి బయటకు వచ్చేసాడు, మార్పు చెందాడు, బుద్ధి కలిగిన వాడు. అందుకే వృద్ధికి వచ్చేసాడు. అతని యొక్క సేవా కార్యక్రమాలు చూడగలిగినట్లయితే ఒక ప్రసంగముతో 3000 మంది సామాన్యమైన విషయం కాదది. ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు తెలుసా? ఇలా పేతుని గురించి చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ప్రభునందు ప్రియమైన వారు ఎన్నో గొప్ప కార్యాలు. ఈరోజు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా మన యొక్క పొరపాటును బట్టి మనకు ప్రసూతి వేదన ఉంది, లేదని చెప్పటానికి లేదు. అయితే దేని విషయం వేదన పడి కన్నీరు కారుస్తున్నామో దాంట్లో నుంచి మనం బయట రావాలి, మార్పు చెందాలి. అప్పుడు బుద్ధి కలిగిన వారు, అప్పుడే మన భవిష్యత్తు వృద్ధిలోనికి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఏశావు ప్రసూతి వేదన ఉంది, అయితే తన బలహీనత నుంచి బయట రాలేదు. అయితే పేతురు మాత్రం బయట వచ్చేసాడు. యూదా మాత్రం బయట రాలేకపోయాడు. అందుకే ఉరిపెట్టుకోగలిగాడు. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తె. నీ జీవితంలో నీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే బలహీనత ఏదైనా ఉంటే చెప్పుకో, ఒప్పుకో, క్షమాపణ అడుగు, క్షమించేస్తాడు. క్షమించబడిన దాన్ని తిరిగి చేయకుండా పిల్ల పుట్టే సమయంలో బయటపడినట్లుగా దాని నుంచి నువ్వు బయటపడిపో. నువ్వు బుద్ధి కలిగిన దానివి, బుద్ధి కలిగిన వాడు. ఆ తర్వాత నీ భవిష్యత్తు చూడు, సంవత్సరాలు గడిచే కొలది అంతకంతకు నువ్వు వృద్ధి అయిపోతూ వెళ్ళిపోతావు. అప్పుడు సమాజం ఏమంటుంది, సంఘం ఏమంటుంది, నీ కుటుంబం ఏమంటుంది తెలుసా? అరే ఒకప్పుడు ఈమె, ఒకప్పుడు ఇతను ఏమీ లేని స్థితిలో ఉండగలిగారు, ఈరోజు ఎందుకయ్యా ఇంత స్థితిగా వారు వెళ్ళిపోయారని లోకం నీ గురించి సాక్ష్యం చెప్పేంత పరిస్థితికి దేవుడు తెచ్చిపెట్టగలుగుతాడు. ఇది సత్యం, ఇది వాస్తవమైన విషయం. ఈ రోజున దేవుని బిడ్డలైన మన జీవితంలో మనం బుద్ధి కలిగిన వారుగా, వృద్ధికి వచ్చే వ్యక్తులుగా మనము కావాలి. అదే దేవుడు మన నుండి ఆశించేటువంటిది. భక్తుడైన దావీదు చూడు, కీర్తన 40వ అధ్యాయం 2లో చూడగలిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన చెప్పినటువంటి మాట వాక్య భాగములో చూస్తే గాన, జిగటగల దొంగ ఊబిలో నుండి నా దేవుడు నన్ను పైకెత్తి ఆయన తన బండ మీద నా కాళ్ళను ఏం చేశాను, అడుగులు స్థిరపరిచెను వ్రాయబడి ఉంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏముంది అంటే జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు నన్ను ఏం చేశాడు, పైకి లేవనెత్తగలిగాడు. ఇక్కడ ఊబి అనే మాట ఇక్కడ ప్రస్తావించబడగలిగాది. ఊబిని మనం చూడగలిగితే వెంటనే ఊబిని మనం కనుక్కోలేము. మన నడిచేటువంటి భూభాగం ఎలా ఉంటుందో అదే రీతిగా ఊబి మీద కూడా, అంటే ఆ నేల మీద బాగా బెరడు కట్టినటువంటి గట్టితనం మనకు కనిపిస్తుంది. అందులో ఊబి ఉందని మనకు తెలియదు. అక్కడ తెలియకుండా మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే వెంటనే
అక్కడ మనము దిగిపోవడం అనేది జరుగుతుంది. ఊబిలో ప్రభునందు ప్రియమైనటువంటి నేల బెరడు గట్టిగా ఉంటుంది. దాన్ని బట్టి దాని కింద ఊబి ఉందని మనకు తెలియదు. ఎప్పుడు అడుగు పెట్టడం జరుగుతుందో అప్పుడే మన దేహము యొక్క బరువు దాని మీద పడినప్పుడు నెమ్మదిగా దిగుతాం. దిగేటప్పుడు ఒక కాలు బయటికి మనం తీయటానికి ప్రయత్నిస్తాం, పడిపోతాం. పడిపోయిన తర్వాత అవకాశము లేక కొంచెం కొంచెమే ఊబిలోనికి వెళ్ళిపోతాం. దావీదంటున్నాడు, నా జీవితంలో కూడా దొంగ ఊబిలో నా జీవితం ఉండిపోయాది. ఆ ఊబిలో నేను మునిగిపోకుండా ఉండునట్లు నా దేవుడు పైకి లేవనెత్తి నా అడుగులను బండ మీద స్థిరపరిచెను అని చెప్పడం మనం చూస్తున్నాం. నిజమే, దావీదు తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క వాస్తవాన్ని కూడా తెలియపరిచేశాడు. దావీదుకి ఏమున్నది అంటే ప్రసూతి వేదన ఉంది. ఒక తల్లి బిడ్డ కనేటప్పుడు ఎంత వేదనో దావీదుకు ఆ వేదన ఉంటున్నది. ఆ వేదనతో పాటు కూడా దావీదు ఏం చేశాడు అంటే తన జీవితంలో పిల్ల పుట్టే సమయంలో బయటికి వచ్చినట్లుగా తన బలహీనతల్లో నుంచి తాను బయటికి వచ్చి బుద్ధి తెచ్చుకున్నవాడై ఆ మీదట వృద్ధికి రాగలిగి దేవుని క్షమాపణ పొందుకొని ఆ తర్వాత దావీదును దేవుడు మళ్ళీ నిలువబెట్టినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. దావీదు జీవితాన్ని గురించి ఆలోచిస్తే 7 సంవత్సరాలు ఏకధాటిగా దైవ సన్నిధిలో కన్నీరు కార్చాడు. 7 సంవత్సరాలు దావీదు ప్రసూతి వేదన వలె వేదన పడగలిగాడు. దేవా, ఉరియా విషయంలో తప్పు చేశాను, అయ్యా బెత్షెబా విషయంలో తప్పు చేయగలిగాను. దావీదు జీవితంలో తన మనసాక్షికి ఏది తప్పని తెలిసి వచ్చిందో 7 సంవత్సరాలు ఏకధాటిగా ప్రసూతి వేదన పడగలిగాడు. అలా వేదన పడి ఈ వాక్యాన్ని బట్టి పిల్ల పుట్టే సమయంలో బయటపడినట్లుగా దావీదు తన బలహీనతలోంచి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత దావీదే చెప్పగలిగాడు, నేను దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తున్నా అంటే తనలో జరిగిన పరివర్తన, తనలో జరిగినటువంటి మార్పు ఈ రోజున దేవుని బిడ్డలైన మన జీవితంలో దావీదును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, దావీదుని ఏ విధంగా అతనిలో కలిగిన మార్పును బట్టి దేవుడు బుద్ధి ఇచ్చాడు, వృద్ధికి తెచ్చాడు, అదే రీతిగా మన జీవితంలో కూడా నిజమైన పరివర్తన అనేది మనకు కలగగలిగినట్లయితే మనకు ఒక మంచి బుద్ధిని ఇస్తాడు. దాని ఆధారాన్ని బట్టి మనం వృద్ధికి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు మన జీవితం దేవునికి మహిమగా ఉంటుంది. మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. మన యొక్క జీవితాన్ని మనము చూచినప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ అనేక మంది వ్యక్తులకు మనం ఒక మాదిరిగా, అనేక మంది వ్యక్తులకు ఒక మార్గదర్శకమైన వ్యక్తులుగా మనం ఉండటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. నీవు కుటుంబ వ్యవస్థలో ఉండినా, లేక నువ్వు సంఘ వ్యవస్థలో నీ ఉండినా, లేక సమాజంలో నీ ఉండినా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ జీవితం దేవునికి మహిమ తెచ్చే రీతిగా, నీ జీవితం అనేక మంది వ్యక్తులు నిన్ను చూచి నిన్ను చదువుకొని నీ వంటి జీవితం కావాలని నీ నుండి వారు కోరుకునే రీతిగా నీ జీవితం సమాజంలో చక్కగా ఉండాలి. అప్పుడే దేవుడు తప్పనిసరిగా నిన్ను వృద్ధిలోనికి తెస్తాడు. దేవుడు ఎవ్వరిని కానీ ఎప్పుడు కానీ ఆయన తూలనాడేవాడు కాదు. మనము ఎటువంటి పొరపాట్లు జరిగినా, ఎటువంటి బలహీనతలు మన జీవితంలో ఉండినా దేవుడు ఎప్పుడు కానీ ఆ బలహీనతలు చూచి దేవుడు మనను అసహించుకునేవాడు కాదు. జనపనార ఒత్తి నేను ఆర్పను అంటే నేను మళ్ళీ ఊది దాన్ని వెలిగించగలుగుతాను. మన జీవితంలో కూడా అంతే. మన పొరపాట్లను మన వెనకటి రోజుల్లో ఉన్నవి జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఇంతే నా జీవితం, నేను మనుషులకైనా దేవునికైనా నేను ఏమాత్రం కానీ ఉపయోగము లేని దానిని లేనివాడను, నేను ఎన్నిక లేనివాడను, ఎన్నిక లేని దానను అని ఒక్కొక్కసారి మన మీదనే అసహ్యం కలిగినప్పుడు చివరికి దేవుడు కూడా మనం అనుకున్నట్టుగా కాకుండా దేవుడు మన జీవితానికి ఒక విలువను దేవుడు ఇస్తాడు. ఒక విలువైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇది సత్యం, ఇది వాస్తవమైన విషయం. అందుకే మనం అంటూ ఉంటాం, దేవా నేను ఎన్నిక లేనివాడను, ఎన్నిక లేని దానిని, నేను అయోగ్యుడను, నేను యోగ్యుడను కాదు, నేను బలహీనుడను, నేనంత బలమైన వ్యక్తిని కాదని ఒక్కొక్కసారి మన పొరపాట్లను బట్టి మనని గురించి మనమే తక్కువ అంచనా వేసుకుని ఇటు మీకైనా ప్రజలకైనా నేను ప్రయోజనకరమైన వ్యక్తిని కాదు ప్రభా, అసలుకి ఎందుకు నాకు ఈ బ్రతుకు ఈ భూమి మీద అనేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నలిగిపోయిన రెల్లు నేను విరవను, ఆరిపోయే నిప్పుని ఏమాత్రం కూడా ఆర్పివేయకుండా నేను దాన్ని మళ్ళీ వెలిగిస్తాను. అదే రీతిగా మన జీవితంలో మనం
నేను పనికిమాలిన వాడును, పనికిమాలిన దాన్ని నేను ఎందుకు పనికిరాను అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సమయాల్లో మళ్ళీ దేవుడు మనను పనికొచ్చేవారినిగా దేవుడు చేసేటువంటి వాడు. దేవుడు ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అందుకే పేతురు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు. వారికి ప్రసూతి వేదన ఉండగలిగాది, వారి జీవితాలు పిల్ల పుట్టే సమయంలో బయటకు వచ్చినట్లుగా ఉండగలిగాది. అందుకే వారు బుద్ధి కలిగిన వారై వృద్ధికి రాగలిగారు. యూదా జీవితంలో మాత్రం అది లేదు, ఏశావు జీవితంలో కూడా అది లేదు. అందుకనే వారి జీవితం ప్రమాదాల్లో పడిపోగలిగాది. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. ఈ రాత్రికాల సమయమంతా నీ యొక్క ఆత్మీయ జీవితంలో వినుచున్న వాక్యాన్ని బట్టి ఎక్కడైనా దేవునికి ఆయాసకరమైనది మనలో ఇంకా ఉండగలిగితే అది నిన్ను ప్రమాదంలోనికి తీసుకువెళ్ళుతుందని, ప్రసూతి వేదన కలిగి పరిపూర్ణమైన మార్పు చెంది దైవసన్నిధిలో కనిపిస్తే దేవుడు నేను వృద్ధికి తేవగలుగుతాడు. ఈ బుద్ధి, వృద్ధి ఈ రెండూ కూడా నీ భవిష్యత్తును ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలుగుతాయి. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే వాక్యం ఏమంటుందో తెలుసా? అపోస్తల కార్యం 19వ అధ్యాయం 18లో మనం చూడగలిగినట్లయితే అక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులు కనిపిస్తూ ఉంటున్నారు. వారు విశ్వాసులే. అందుకే ఇక్కడ విశ్వసించిన ఎఫెసీయులు అని వ్రాయబడి ఉంది. విశ్వసించిన వారు అనేకులు వచ్చి, చూడండి, విశ్వసించిన అనేక మంది వ్యక్తులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. చూడండి, తాము చేసిన వాటన్నిటిని కూడా తెలియచేసి ఒప్పుకొనిరి. వీరందరూ ఎవరు? ఎఫెసీయులు. వీరందరూ ఎవరు? విశ్వసించిన వ్యక్తులు. అంటే విశ్వాసులుగా పిలువబడిన వారు. వారు చేసిన ప్రతి పొరపాటు కూడా దైవ సన్నిధిలో వచ్చి వారు ఒప్పుకోగలిగారు. ఈ రోజున సంఘాలలో విశ్వాసులము అని చెప్పుకునే వారు కూడా ఎన్నో పొరపాట్లు జరిగిపోతూ ఉన్నాయి, ఎన్నో పొరపాట్లు. అయితే విశ్వాసులు అనేటువంటి బిరుదు మాకుంది కాబట్టే మేము ఎన్ని పొరపాట్లు చేసినా అవేమీ దేవుని దగ్గరికి లెక్కకు రావు. మేము విశ్వాసులం అని ఎంతోమంది ఈ రోజున చలామణి అవుతూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో సంఘమిక వెలుపడమన్న లోకస్తుల కంటే సంఘములో విశ్వాసులుగా పిలువబడేవారే తెలిసి ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. అయితే వాటిని గురించి దేవుని దగ్గర మళ్ళీ విచారించలేదు, వాటిని గురించి ప్రసవేదన లేదు. వాటి విషయంలో పిల్ల పుట్టే సమయంలో బయటికి వచ్చినట్లుగా అనేక మంది వ్యక్తులు బయటికి రాలేదు. అయితే ఎఫెసీయుల యొక్క జీవితాన్ని చూస్తే వారు విశ్వాసులే. వారు చేసిన పొరపాట్లని దేవుని దగ్గర ఒప్పుకున్నారు, చెప్పుకున్నారు. అందుకే వీరు బయటపడగలిగారు ఆ బలహీనతల్లో నుండి. అందుకే వారు వృద్ధికి రాగలిగారు. ఈ రోజున నాకు ఆశీర్వాదము లేదు, నాకు దీవెన లేదు, నేను వృద్ధిలోనికి రాలేదు, నేను ఒక మంచి భవిష్యత్తు నాకు రాలేకపోతున్నది అని అనుకుంటూ బాధపడడం ఒకటే. కానీ నువ్వు వృద్ధికి రాలేకపోవటానికి అభ్యంతరం, ఆటంకం ఏదో అది నువ్వు తెలుసుకున్న నాడు తప్పనిసరిగా దాంట్లో నుంచి నువ్వు బయట పడిన నాడు అప్పుడే నీ జీవితంలో వృద్ధి అనేది చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధుడైన పౌలు జీవితంలో ఒక విషయంలో తాను దుఃఖపడ్డాడు, మరో విషయంలో తాను సంతోషించగలిగాడు. పౌలు దేని విషయంలో దుఃఖపడ్డాడు, పౌలు దేని విషయంలో సంతోషపడగలిగాడు అనేది మనం ఆలోచించగలిగినట్లయితే అదే మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథమున్న వారు తీసి చూద్దాం. 2వ కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఇప్పుడు మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని నేను ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నాను. అంటే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు దుఃఖపడేటప్పుడు సంతోషించలేదు. ఎందుకు సంతోషించలేదు? అప్పుడు వారు మారు మనసు పొందలేదు. ప్రసూతి వేదనే ఉంది, పిల్ల పుట్టే సమయంలో బయటికి రాలేదు వాళ్ళు. అయితే కొంతకాలమైన తర్వాత వారు దుఃఖిస్తూ ఉన్నప్పుడు
పౌలు వారిని చూచి సంతోషించాడు. ఎందుకు అంటే పిల్ల పుట్టే సమయంలో బయటకు వచ్చేసారు వాళ్ళు, వారి పాపాల నుంచి బయటపడిపోయారు. అందుకే నేను సంతోషిస్తున్నా. మీరు దుఃఖిస్తురి, మారు మనసు పొందితిరి, దాన్ని చూసి నేను సంతోషిస్తున్నా. ఒకప్పుడు మారు మనసు పొందలేదు, ఊరకనే సంతోషిస్తున్నారు. ప్రభా నేను పాపని నన్ను క్షమించు, ప్రభా నేను ఈ తప్పు చేశా ఆ తప్పు చేశానని ఆ రోజుల్లో ఊరికనే ఉత్తగా వారు మొరపెట్టేవారే కానీ దాంట్లో నుంచి బయట వచ్చిన వారు కూడా కాదు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా చాలా మంది వ్యక్తులు ప్రభా నేను పాపిని ఈ తప్పు చేశా ఆ తప్పు చేశానని క్షమించు అని రాత్రి పగలు ఎప్పుడు పాపి అంటారు. ఆ పాపం నుంచి మాత్రం బయట రారు, దాంట్లోనే ఉంటారు. అందుకే వీరి జీవితం వృద్ధికి రాదు, ఆశీర్వాదంలోనికి రాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, పరిశుద్ధుడైన పౌలు ఆ రోజుల్లో కొరింథీ సంఘములో జారత్వం అనేది ఉంది అని ఎప్పుడైతే వారికి తెలియపరచగలిగాడో ఆ రోజుల్లో అనేక మంది వ్యక్తులు పౌలు రాసిన పత్రికలను చూచి చాలామంది బాధపడిన వారు ఉన్నారు. ఏమని చెప్పాడు తెలుసా? మీలో జారత్వం ఉంది, అయినా మీరు ఉప్పొంగుచూ ఉంటున్నారు. జారత్వం కలిగిన వారిని మీ సంఘములో ఉంచుకున్నారే కానీ మీరు వారిని వెలివేసిన వారు కాదు. అది 1 కొరింథీ 5వ అధ్యాయం 1-2లో వ్రాయబడి ఉంటున్నది. తిరిగి అదే 1 కొరింథీ 5వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే సంఘము వెలుపట ఉన్న వారికి నేను తీర్పు తీర్చలేను, సంఘము లోపల ఉన్న వారికి మనము తీర్పు తీర్చాలి అని. ఈరోజున సంఘములో ఉన్నటువంటి వారు ఎంతోమంది వ్యక్తులు ఎన్నో పొరపాట్లు చేసేస్తూ ఉంటున్నారు. అలాంటి వ్యక్తిని మీ సంఘాల్లో ఉంచుకున్నారు. ఉంచుకోవడమే కాక మీరు చాలా ఉప్పొంగిపోతూ ఉంటున్నారు. ఈరోజు సంఘాలు ఎలా లేవు ఆలోచిద్దాం. ఒక పెద్ద సంఘం కనిపించింది అంటే అయ్యో ఇది నా తల్లి సంఘం ఉప్పొంగిపోతారు. అయ్యో మాకు 2-3 పాస్టర్లు ఉన్నారు, ఉప్పొంగిపోతూ ఉంటారు. మాకు చక్కగా ఆలయ ఆరాధన బాగా చక్కగా జరుగుతుందని ఉప్పొంగిపోతూ ఉంటారు. మాకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, మాకు ఉపవాసాలు, మాకు చక్కగా పాటలు, స్తుతియాగము, మా సంఘంలో ఇంతమంది ఉన్నారని అక్కడ ఉండేటువంటి కొన్ని విషయాలను బట్టి చెప్పుకోవటానికి బాగానే ఉంటుంది. అవన్నీ కూడా చెప్పుకుంటూ సంబరపడిపోతూ ఉప్పొంగిపోతూ ఉంటారు. కొరింథీ సంఘం కూడా అదే పరిస్థితుల్లో ఉంది. అయితే పౌలు అన్నాడు, మీరు ఎంత ఉప్పొంగిపోయినా వ్యభిచారం చేసేటువంటి వారు మీ సంఘములో ఉన్నారు, మీరెక్కడ కానీ వారిని వెలివేసిన వారు కాదు. ఈ హెచ్చరిక ఇస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు కొరింథీ సంఘస్థులు తీసుకున్న తర్వాత వీరు ఏం చేశారంటే ఆ పత్రిక మూలమున వారికి ఇవ్వబడిన హెచ్చరికను వారు ఎప్పుడు చదవగలిగిరో అప్పుడు వారంతా కూడా ఉత్తుత్త ప్రార్థనలు చేశారు. నేను పాపిని తండ్రి, పౌలు పత్రికల ద్వారా ఇవ్వబడిన హెచ్చరికను బట్టి మేము పాపులు తండ్రిని, ఉత్తుత్త ప్రార్థనలే. అయితే దాంట్లో నుంచి బయటపడిన వారు మాత్రము కాదు. వారి ఉత్తుత్త ప్రార్థనలు చూస్తూ మీరు అలా ఏడుస్తున్నారని దుఃఖపడుతున్నారని నేనేమీ సంతోషించలేదు. ఎందుకంటే వాళ్ళ దుఃఖమే చూశాడు కానీ క్షమాపణే చూశాడు కానీ వాళ్ళ మార్పు చెందలేదు కాబట్టి వారి విషయమై నేను సంతోషపడలేదు. కొంతకాలమైన తర్వాత వారి జీవితాల్లో దుఃఖముతో పాటు మార్పు కూడా చెందేశారు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఇప్పుడు నేను మీ విషయమై సంతోషించుచున్నాను. దేవుడు ఒట్టుట్టి ప్రార్థన, ఒట్టుట్టి క్షమాపణ, ఒట్టుట్టి కన్నీరు విడిచిపెట్టడం, ఒట్టుట్టి వేదన, ఇవి దేవుడు ఇష్టపడడు. జీవితంలో ఎప్పుడు కానీ మనలోని బలహీనతల నుంచి బయటపడిపోవాలి. దాంట్లో నుంచి మనం బయట పడిపోయిన తర్వాతనే పౌలే సంతోషపడగలిగాడంటే దేవుడు సంతోషించడా? భూమి మీద ఒక పాపి మార్పు చెందగలిగితే పరలోకములో ఉండేటువంటి కోట్ల కొలది దూతలతో పాటు యేసయ్య కూడా సంతోషిస్తారు. పరలోకం అంతా కూడా నవ్వులతో ఉండిపోతుంది, ఆనందముతో ఉండిపోతుంది భూమి మీద ఒక్క పాపి మార్పు చెందితే. అందుకే క్రైస్తవ సమాజానికి నేటి కాలంలో ప్రసూతి వేదన అవసరం. దానితో పాటు తమన్న బలహీనతల నుంచి బయటపడడం దేవునికి చాలా ఇష్టం. అప్పుడే బుద్ధి కలిగిన వారై ఆ బుద్ధి ఆధారాన్ని బట్టి జాగ్రత్తగా బ్రతికి వృద్ధికి రాగలుగుతారు. మనము దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలే కానీ దేవుని ఎక్కడ కానీ మనం దుఃఖ పెట్టేటువంటి పరిస్థితి మన జీవితం కూడా జరగకుండానట్లు మనము చూచుకోవాలి అని బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఒకసారి ఇక్కడ కూర్చొని మీరు ఆలోచించండి. మీ వెనకటి రోజుల్లో ఎన్నిసార్లు నేను పాపిని అన్నారు, క్షమించుని మీరు అడిగారు, కన్నీరు పెట్టారు, ప్రసూతి వేదన మీకు ఎన్నిసార్లు కలిగింది? దాంట్లో నుంచి బయటపడ్డామా?
ఊరకనే ప్రసూతి వేదన వలె కన్నీరు పెడుతున్నా క్షమాపణ అడుగుతున్నాం. ఆ బలహీనతలో నుంచి బయట రాలేకపోతూ ఉన్నాం. ఒకవేళ ఆ పరిస్థితి ఇంకా నీ జీవితంలో నడుస్తూ ఉండినట్లయితే నీకింకా సరైన బుద్ధి రాలేదు. మన జీవితంలో నువ్వు చూడవలసిన అభివృద్ధి కూడా నువ్వు చూడలేవు. కాబట్టి అటువంటిది ఏదైనా ఈ రాత్రికాల సమయమందు మన జీవితంలో ఉండినట్లయితే దేవుని దగ్గర ఒప్పుకోవడం కాదు, వేదన పడ్డం కాదు, దాంట్లో నుంచి మనం బయటపడటానికి ప్రయత్నించాలి. మీకు అందరికీ తెలుసు, యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి ఒక దినానికి ఎంత ప్రయాణం చేస్తాడో అంత ప్రయాణం చేశాడు యోనా నినివే పట్టణంలో. ఒక దినమంతా ప్రయాణం చేసి ఏమని ప్రకటించాడు తెలుసా? నినివే పట్టణస్థులారా, మీరు మార్పు చెందితేనే సరి, మీరు మార్పు చెందకపోతే 40 దినాల్లో దేవుడి పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. యోనా దేవుని మాటగా అది తెలియపరచగలిగాడు. ఆ పట్టణం అంతా తెలియపరచబడిన తర్వాత దరిదాపు 1,20,000 మందితో ఉన్నటువంటి పట్టణం అది. ఎప్పుడైతే మాట వినగలిగారో సింహాసనం మీద కూర్చున్నట్టు రాజు సహితం సింహాసనాన్ని దిగి రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకున్నాడు. సైనికులైనా మంత్రులైనా ఎవరైనా కానీ సామాన్యమైన ప్రజ వరకు కూడా గోనె పట్టే. ఆ రోజున పశువులు కానీ ఎద్దులకు కానీ గొర్రెలకు కానీ అస్సలకు మేత పెట్టలేదు వాళ్ళందరూ కూడా. యోనా చెప్పిన మాటను బట్టి, అవును ప్రభా, మేము పాపం చేసిన వారం, మనలో చెడు జరుగుతూ ఉంది. వారు ప్రసూతి వేదన, నినివే పట్టణమంతా ప్రసూతి వేదన చెందారు. 1,20,000 మందికి పైగా. ఒక్కడు కూడా, అందరూ కూడా ప్రసూతి వేదన ఉంది. రెండవది, పిల్ల పుట్టే సమయంలో బయటకు వచ్చినట్లుగా వారి బలహీనత నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడు వారికి బుద్ధి వచ్చింది. అప్పుడే వారు వృద్ధికి రాగలిగారు. బైబిల్ చెబుతూ ఉంది, ఈ రోజున మనము బయట పడితే, ఒక తల్లి చూడు తన గర్భాన ఉన్న బిడ్డను కంటే ఆ తల్లి ఆ బిడ్డకు భూమి మీద ఒక క్రొత్త జన్మ ఇచ్చేది, ఒక క్రొత్త జీవితాన్ని ఆ తల్లి ఆ బిడ్డకి ఇవ్వగలిగాది. అదే రీతిగా నీవు పట్టబడిన బంధకాల్లో నుండి, నీ బలహీనతల నుంచి నువ్వు బయట పడ్డావు అనుకో, నీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఒక క్రొత్త జీవితం నువ్వు నడిపించుకోవడానికి అవకాశం కలుగుతుంది. లేదని ప్రసూతి వేదనతోనే ఉండి ఆ బలంతకాల నుంచి బయట పడలేక నువ్వు అలాగే ఉండినట్లయితే నీ క్రొత్త జీవితం లేదు. ఆ తల్లి గర్భంలో బిడ్డ ఉంటే అలాగే, ఆ బిడ్డ క్రొత్త జీవితం లేదు. ఆ తల్లి కన్న తర్వాతనే మన క్రొత్త జీవితం వస్తుంది. నీ బలహీనత నుంచి బయట పడగలిగితేనే నీకు క్రొత్త జీవితం అనేది రాగలుగుతుంది. నినివే పట్టణస్థులు వారు పిల్ల పుట్టే సమయంలో బయటికి వచ్చినట్లుగా వారి బలహీనత నుంచి బయట వచ్చేశారు. నినివే పట్టణం అంతా రక్షించబడగలిగాది. ఎంత గొప్ప మార్పు కదా, ఎంత గొప్ప మార్పు. ఈ రోజున బయట రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతే తప్ప మన ఊరకనే దేవుని నమ్ముకుందామని, ఆలయానికి వెళుతున్నామని, బైబిల్ చదువుతున్నామని, మనం వాక్యాన్ని వింటున్నామని, నేనేదో పాటలు పాడుతున్నానని, నేనేదో ఉపవాసం ఉంటున్నానని, ఇవన్నీ దైవత్వానికి సంబంధించిన కార్యాలని, ఇవి నాలో జరుగుతున్నాయని ఉప్పొంగిపోతున్నాను. కానీ అదే సమయంలో నేను ఇంకా ఏదైనా ఒక బలహీనతలో పట్టబడి దాంట్లో నుంచి బయట పడకుండా నేను ఉంటున్నానా అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము. పరిశుద్ధుడైన పౌలు యొక్క జీవితాన్ని చూస్తే బైబిల్ ఏమంటుంది? మొదటి తిమోతి 1వ అధ్యాయం 12, 13 వచనాలు మనము చూచిన, అపోస్తల కార్యముల్లో మనం చూచిన పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఒప్పుకున్నాడు, నేను దూషకుడు, నేను హింసకుడు, హానికరుడు. తను ఒప్పుకున్నాడు. అక్కడ దూషకుడు దాచుకోలేదు, నేను హానికరుడు దాచుకోలేదు, హింసకుడు హింసించాడు, అనేకులను హాని చేశాడు, దూషించా, క్రైస్తవ కుటుంబాలోనికి చొరబడ్డాడు, ఎంతోమందిని హింస పెట్టాడు, సంఘాలన్నింటినీ పాడు చేశాడు. తన జీవితంలో తన బలహీనతలన్నీ ప్రసూతి వేదన వలె వేదన పడ్డాడు. పిల్ల పుట్టే సమయంలో బయటికి వచ్చినట్లు ఆ భయంకరమైన బలహీనత నుంచి బయటపడిపోయాడు. ఆ తర్వాతనే బుద్ధొచ్చిన వాడై వృద్ధికి వచ్చేశాడు.
12 మంది శిష్యుల కంటే శక్తివంతంగా పౌలును దేవుడు వాడుకోగలిగాడు సేవలో. ప్రభునందు ప్రియమైన దానికి కారణం ఏమిటి అంటే తన యొక్క వెనుకటి జీవితంలో ఏవైతే గాన ఉండగలిగాయో దాన్ని బట్టి ప్రసూతి వేదన పడ్డాడు, వాటిలో నుంచి బయటపడ్డాడు. అప్పుడే సేవలో వృద్ధికి రాగలిగాడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. నీవు ఈ రోజు వరకు నువ్వు అనుకున్న వృద్ధిలోనికి రాలేదు అంటే ఇంకా నీవు బయట పడని బలహీనతలు ఎన్నో ఉన్నాయి. నీ జీవితంలో ఇంకా ఒట్టుట్టి ప్రార్థనలు చేసుకుంటూ అలా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నావు. అటువంటిదే ఒకవేళ నీ జీవితంలో ఉంటే ఈ రాత్రికాల సమయమందు దైవవాక్యాన్ని బట్టి ఒక పరిపూర్ణమైనటువంటి మార్పు చెంది నీవు ఈ స్థలము నుంచి నీవు వెళ్ళడం అనేది జరగగలిగితే తప్పనిసరిగా దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యం నీ పట్ల దేవుడు చేయడం అనేది జరుగుతుంది. కొద్దిగా ఉన్నటువంటి మనం విలువైన దేవుని మాటలు విని ఆశీర్వాదాన్ని పొందకపోవటానికి, నేను ఒక అభివృద్ధిలోనికి రాకుండా ఉండటానికి అభ్యంతరం ఏదో వాక్యరీతిగా దేవుడు చెప్పాడు కాబట్టి అభ్యంతరాన్ని కలిగించే బలహీనతలోంచి నేను బయట పడిపోయి ఆ తర్వాత నేను వృద్ధికి వచ్చేటువంటి పరిస్థితుల్లో నా జీవితాన్ని నడిపించుకుంటాను అనే ఆలోచన ఈ రాత్రి నీకుంటే తప్పనిసరిగా దేవుని యొక్క కార్యం నీ పట్ల తప్పనిసరిగా జరగగలుగుతుంది. బైబిల్ మనకదే తెలియపరుస్తూ ఉన్నది. ఒక పర్యాయం యెషయా ఏం చేశాడు తెలుసా? యెషయా ఒక పర్యాయం దైవ దర్శనాన్ని చూడగలిగాడు. యెషయా దైవ దర్శనాన్ని చూసేటప్పుడు దూతలంతా సింహాసనం మీద కూర్చున్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటప్పుడు యెషయా అన్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను ఉంటున్నాను. ఎప్పుడైతే ఆ విధంగా తను మొరపెట్టడం జరగగలిగాదో చూడండి, బలిపీఠములో నుండి ఒక నిప్పు తీయబడి అతని పెదవులకు తగిలిన వెంటనే గమనించాలి, అతడు ఒక పవిత్రతలోనికి, అతడు ఒక గొప్ప వక్తగా కావటానికి దేవుడు అక్కడ కార్యం చేయగలిగాడు. ఇక్కడ యెషయా వాస్తవాన్ని చెప్పాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను జీవిస్తున్నాను. ఎప్పుడైతే ఆ దర్శనములో తనలో ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రసూతి వేదన వలె దేవుని దగ్గర చెప్పుకోగలిగాడో, చెప్పుకున్న దానిలో నుండి ఎప్పుడైతే తాను బయట పడగలిగాడో బలిపీఠము నుండి తీయబడినటువంటి ఆ కొరివి, ఆ నిప్పు పెదవులకు తగలగా పవిత్రుడైపోయాడు. గమనించాలి, ఆ నిప్పు ఏదో కాదు. బైబిల్ చెబుతుంది, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను సహితం బద్దలు చేసేటువంటిది కాదు. అంటే దేవుని యొక్క వాక్యము దేనికి పోల్చబడ్డది అంటే నిప్పుకు పోల్చబడగలిగాది, అగ్నికి పోల్చబడగలిగాది. నిజమే, దైవ సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో కూడా ఒకవేళ బయటికి రానివ్వకుండా నువ్వు దేని చేత బంధించబడి ఉంటున్నావో, ఈ రోజున నిప్పుతో సమానమైన దేవుని వాక్యం నీ గ్రహింపులోనికి వెళుతున్నది, నీ వినికిడిలోనికి వెళుతున్నది. వినికిడిలోనికి వెళ్ళి గ్రహింపులోనికి వెళ్ళినటువంటి ఈ వాక్యమని నిప్పు నీలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను కాల్చివేసి ఈ సమయమందు నేను పవిత్రునిగా చేసి ఈ స్థలములో యెషయాలాగా నిన్ను చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ఇష్టపడుచూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, ఆ నిప్పు తగిలింది, అపవిత్రత పోయింది, పవిత్రత వచ్చింది. నిప్పుకు సూచన వాక్యం ఈరోజు నీకు ఇవ్వబడుతున్నది. అవకాశం ఇస్తే అది నీలో అపవిత్రతను తీస్తుంది, ఈ స్థలములో నుంచి నేను పవిత్రునిగా పంపగలుగుతుంది. బైబిల్ ఆ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ యెషయా కూడా తన జీవితంలో బయటపడిన వాడే, ఒట్టి ప్రసూతి వేదన లేదు. ఈరోజు నీ జీవితంలో ఉత్తుత్త ప్రార్థనలు చేయొద్దు, ఉత్తుత్త కన్నీరు పెట్టద్దు, మార్పు లేనటువంటి వేదన పడవద్దు, మార్పు లేనటువంటి పరిస్థితి నీ జీవితంలో కనబడకూడదు. మార్పు కలిగినవి ఏమైనా చెయ్యు, అన్నీ కూడా దేవునికి అంగీకారం అనేవే బైబిల్ ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. దేవుని కుమారుడుగా
దేవుని కుమార్తెగా ఈరోజు నీ కుటుంబ వ్యవస్థలో లేక నీ వెళ్ళే సంఘములో బయటపడిన వ్యక్తుల్ని చూస్తున్నావా? బయటపడకుండా ఉత్తుత్తగా చేసేటువంటి వ్యక్తులు నువ్వు కనిపిస్తున్నదా? ఒకవేళ నీవే ఆ అనుభవంలో ఏమైనా నీ ఉంటున్నావా? అలా ఉంటే మనల్ని మనం మోసపరుచుకుంటున్నామన్న విషయం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు సమీపించేటువంటి ఆయన యొక్క రాకడ కాలములో బ్రతికున్న మన జీవితంలో ఒక సరైన ఉపదేశాన్ని దేవుడు మనకి అందించేటప్పుడు దానికి పూర్తిగా మన విధేయత కలిగి ఆయన చిత్తము చొప్పున జీవించడం మనము నేర్చుకోవాలి. అప్పుడే దేవాతి దేవుని యొక్క అనుగ్రహం, ఆయన కృప మన మీద ఉంటుంది. అది ఉండుటను బట్టి ఈ భూమి మీద ఒక బలమైన సజీవ సాక్షులుగా మనం ఉండగలుగుతాం. బ్రతికిన కాలములో మనం అనేక మంది వ్యక్తులకు మాదిరిగా ఉండి అనేకులను మనలను ఒక పత్రికలాగా మనను చదువుకొని మనవలే వారు కూడా ఉండటానికి ఎంతోమందిని ప్రేరేపించగలం. అనేక మంది వ్యక్తుల్ని మనం ఆకర్షించగలం. అటువంటి శ్రేష్టమైన ఒక వింతైన జీవితం మనలో ఉండటానికి మనం ప్రయత్నించే వ్యక్తులుగా ఉండాలి. మనం నామకార్థపు యొక్క క్రైస్తవులు కాదు. మనం ఒక నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలము కాబట్టే మనం నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మనం అనేకులకు మార్గదర్శకమైన వ్యక్తులుగా కనబడుదాం. దేవుడు తప్పనిసరిగా ఆయన మనలను అభివృద్ధి చేయగలుగుతాడు, వృద్ధిలోనికి రానివ్వగలుగుతాడు. ఒకవైపున ఏలోకరీతిగా, మరోవైపున ఆత్మరీత్యా సమమైన రీతిలో నువ్వు వృద్ధి చెందగలుగుతావు. ఎప్పుడు కానీ నీ జీవితంలో ఈ లోకరీతిగా నేను వృద్ధికి రాలేదే, నేను పేదవానిగా ఉండిపోయా, పేదదానిగా ఉండిపోయా, నేను ఎదగలేకపోతూ ఉంటున్నా అని నువ్వు బాధపడేంత పరిస్థితి దేవుడు నీకు రానివ్వడు. నువ్వు ఆత్మీయతలో ఎదిగే కొలది ఈ లోకపరంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఎదిగించడం అనేది వాస్తవం. అది సత్యమైనటువంటి మాట. ఇందులో నువ్వు గ్రహించాలి ఈ విషయాలు. అందుకే నిన్ను వృద్ధికి రానివ్వకుండా చేసేటువంటి పాపాన్ని నువ్వు పూర్తిగా ద్వేషించే వ్యక్తిగా ఉండాలి. దాన్ని పూర్తిగా తృణీకరించే వ్యక్తివిగా నీవు ఉండాలి. అప్పుడే అభివృద్ధిని చూస్తావు. నీ మనస్సాక్షిని బట్టి ఏది తప్పని నీకు తెలుస్తుందో దాన్ని ద్వేషించేయి, దాన్ని ద్వేషించేయి. ఎప్పుడు ద్వేషిస్తావో అప్పుడే నీకు వృద్ధి. ఒక చిన్న మాట. ఆ రోజున సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రింబగళ్ళు ఉన్నాడు. అహరోనుకి ప్రజలందరినీ అప్పగించి వెళ్ళిపోయాడు. అహరోను మాట ఎవరు వినలేదు. అయితే ఆ రోజున సీనాయి పర్వతముకి దిగువ భాగాన వారు ధరించిన బంగారునంతా తీసి దాన్ని నిప్పుతో కరిగించి చక్కగా దూడ చేసుకున్నారు. ఆ దూడ చేసుకుని వారు ఏం చేశారంటే మొక్కుతున్నారు, యెహోవా ఎవరు, మోషే ఎవరో మాకు తెలియదు, ఇదే మాకు విమోచన కలిగించింది అని. మోషే 40 రోజులైన తదనంతరం ఆయన సీనాయి పర్వతం మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ప్రజల్లో ఉన్న అల్లరినంతా చూశాడు. వారి కేకలనంతా చూడగలిగాడు. వెంటనే కోపం తెచ్చుకోగలిగాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క దూడను బాగా పొడి చేసేశాడు. దాన్ని పొడి చేసి సీనాయి పర్వతం క్రింద పారే నీటిలో వేసి ఆ నీటి చేత ఆ దూడ యొక్క బాగా నలుగుగొట్టబడిన దాని పొడిని నీళ్ళలో కలిపి ఇశ్రాయేలులకు తాపించేశాడు. అంత పని ఎందుకు మోషే చేయవలసి వచ్చింది? ఎందుకు దాన్ని పొడి చేయడము, నీళ్ళలో కలపడము, వారికి తాపించేయడం, అంత పని మోషే ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అక్కడ మోషే పాపాన్ని ఎంత ద్వేషిస్తున్నాడో దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఆ దూడను బాగా కాల్చి పొడి చేసేశాడు, నీళ్ళలో కలిపి తాపించాడు. ఇంకటువంటిది ఎప్పుడు కానీ వారి జీవితంలో జరగకూడదు అని బైబిల్ గ్రంథంలో పాపాన్ని ద్వేషించిన వ్యక్తి మోషే. ఈ కార్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది మన జీవితంలో మనల్ని వృద్ధికి రానివ్వకుండా, అభివృద్ధిలోనికి రానివ్వకుండా మనల్ని అభ్యంతరపరిచే బలహీనత ఏదైతే ఉందో దాన్ని ద్వేషించు, దాన్ని నీ కళ్ళతో తొక్కేసేయి. ఆ తర్వాత నీ వృద్ధి చూడు. నీ ఊహకు అందని స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. నీ ఊహకు అందని నీ పిల్లల స్థాయిని నువ్వు చూడగలుగుతావు. భూమి మీద బ్రతికినంత వరకు దేవుని ప్రేమించు, భూమి మీద బ్రతికినంత వరకు పాపాన్ని ద్వేషించు. అప్పుడు బుద్ధి కలిగిన వారి వృద్ధికి వచ్చేస్తాం. దేవుడు ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కానీ ఎన్నడూ కానీ ఏమీ లేని వారినిగా
దేవుడు చేసేవాడు కాదు. ప్రతి ఇంటిని పట్టించుకునేవాడు. ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నారో అందరినీ పట్టించుకునేవారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వృద్ధి రావాలన్నది దేవుని ఆశ. అయితే ప్రజలు మాత్రం బుద్ధిని పోగొట్టుకుని బుద్ధిహీనులై వృద్ధికి రానటువంటి అనేకమైన బలహీనతలు పెట్టుకుని దాంట్లో నుంచి బయటపడలేక ఒట్టి ప్రస్తుతి వేదనతో జీవితాలు సరిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఆశలనే ఉంటున్నాయి, ఎన్నో ఆలోచనలు ఉంటున్నాయి. ఆలోచనలు కానీ ఆశలు కానీ మిగిలిపోతున్నాయి. కానీ ఆ స్థాయికి వారు వెళ్ళలేకపోతూ ఉంటున్నారు. అటువంటి పరిస్థితి జీవితంలో జరగకుండా ఉండునట్లుగా నీవు ఎలా వృద్ధికి రావాలో వాక్యం నీకు స్పష్టమైన రీతిలో దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఆ వాక్య ఆధారాన్ని బట్టి మనం బ్రతుకుదాం. నీ కుటుంబంలో నీవు నీ పిల్లలు తప్పనిసరిగా వృద్ధిని చూడగలుగుతారు.